1982 ఆంధ్రప్రదేశ్. ప్రజలు పేదరికంతో అట్టుడికిపోతున్న సమయం. ఎంతోమందికి కూడు గూడు గుడ్డ అందక ఎలాంటి ప్రోత్సాహము లేని రోజులు. ఆడవారికి సరైన గుర్తింపు లేదు, స్ఫూర్తి లేదు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో మోకరిల్లి నమస్కరిస్తున్న రోజులు. ప్రజాస్వామ్య పరీక్షలో బతుకుతున్న ప్రజలు. అప్పుడే అదే సమయంలోనే ఓ రాజకీయ విప్లవం. మన తెలుగువాడు, మన అన్నగారు నందమూరి తారక రామారావు కలత చెందాడు. తెలుగు తేజమై కదలి వచ్చాడు. తెలుగువారి ఆశలకు ఆయువు పోశాడు. ఆ ఆయువుకి రూపమే తెలుగుదేశం పార్టీ. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండరాల్లో పుట్టింది ఈ తెలుగుదేశం. స్థాపించిన 9 నెలల కాలంలోనే 65 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను మట్టి కరిపించి బడుగు బలహీన వర్గాలకు, యువత, విద్యావంతులకు పెద్దపీట వేసి రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేసింది తెలుగుదేశం పార్టీ. తరతరాల పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి మరో స్వాతంత్ర్యాన్ని పల్లె ముంగిట్లోకి తెచ్చింది తెలుగుదేశం. మతోన్మాదులపై ఉక్కుపాదం మోపి మతకల్లోలాలను రూపుమాపింది తెలుగుదేశం ప్రభుత్వం. పేద ప్రజలకు 2 రూపాయలకు కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలతో కూడు గూడు గుడ్డ అందించింది తెలుగుదేశం. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్, మహిళా విశ్వవిద్యాలయాలు, బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించి వారికి సరైన గుర్తింపు, గౌరవాన్ని కల్పించింది మన అన్నగారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ పార్టీలను గడగడలాడించింది తెలుగుదేశం. తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా చాటి జాతీయ స్థాయిలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఇనుమడించిన నేత ఎన్టీఆర్. అన్నగారి వారసుడిగా తెలుగువారి సత్తాను ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన నేత మన నారా చంద్రబాబు నాయుడు. విద్య, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సంక్షేమానికి అనుక్షణం పాటుపడుతున్న నేత మన చంద్రన్న.
భావితరాల భవిష్యత్తు కోసం ప్రాథమిక విద్యా వ్యాప్తికి 35,800 స్కూల్ భవనాలను నిర్మించి ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్యులకు సైతం ఉన్నత విద్యావకాశాలను కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీలను విస్తరించి ఉన్నత విద్యాభ్యాసం కోసం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తోన్న విద్యార్థుల వెతలను తొలగించారు మన చంద్రబాబు. ఐఎస్బి, నిఫ్ట్, నిక్మార్, నల్సార్ లాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఎందరో యువత ఈ ఉన్నత విద్యలను చదివే అవకాశాన్ని కల్పించిన ఘనత చంద్రబాబుదే. ఉపాధికి కావలసిన చదువుల్లో తెలుగు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి విద్యతో పాటు ఉపాధిని అందించడానికై పరిశ్రమలకు కావలసిన సదుపాయాలు కల్పించి మెప్పించి వాటిని రప్పించిన నాయకుడు మన చంద్రబాబు. ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక శిల్పకళా వేదిక వంటి అధునాతన సమావేశ మందిరాలను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అధునాతన సదుపాయాలను కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. హైటెక్ సిటీ నిర్మించి 1000కి పైగా ఐటీ కంపెనీలకు స్థానం కల్పించి హైదరాబాదుని ఐటీ హబ్గా మార్చింది చంద్రబాబే. తన నవీన పాలనతో బిల్ క్లింటన్ లాంటి అగ్రరాజ్యాధినేతల్ని ఎందరినో ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. బిల్ గేట్స్, ప్రేమ్జీ, రతన్ టాటా లాంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేలా చేసింది కూడా చంద్రబాబే. ఇలాంటి ఎన్నో పనుల ద్వారా ఎందరో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేశారు. ఫార్మా పరిశ్రమ హైదరాబాదులో అభివృద్ధి చెందడానికి తోడ్పాటునందించిన నేత మన చంద్రబాబు. అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలను సబ్సిడీ ధరలకు రైతన్నలకు అందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి దళారులను నియంత్రిస్తూ రైతు బజారులను ఏర్పాటు చేసి రైతు బాంధవుడిగా పేరుగాంచారు మన చంద్రన్న. కరువుతో బాధపడుతున్న రాయలసీమకు తెలుగు గంగతో త్రాగునీరందించింది తెలుగుదేశం ప్రభుత్వం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ, భీమా, నెట్టెంపాడు, జూరాల వంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత తెలుగుదేశానిదే. హైదరాబాదుకు సాగర్ జలాలతో తాగునీటిని అందించి నగర ప్రజల దాహార్తిని తీర్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నష్టాలలో ఉన్న సింగరేణిని లాభాల బాటలో నడిపించిన నేత చంద్రన్న. మహిళలకు డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం, దీపం పథకం కల్పించడం ద్వారా ఆడపడుచులు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసి ఎన్టీఆర్ ఆశయాలను సాధించడంలో విజయం సాధించారు చంద్రబాబు. శాస్త్రవేత్త, మేధావి, మైనార్టీ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో కీలక పాత్ర పోషించి దళిత నేత బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత మన చంద్రబాబుదే. బలహీన వర్గాలను బలపరచడంలో తనకు తానే సాటి అని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. గత 10 సంవత్సరాల ఇతరుల ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనించింది. అవినీతి, అరాచకం, హత్యలు, దోపిడీ వారికి పర్యాయ పదాలుగా మారిపోయాయి. పరిశ్రమల కోసమంటూ రైతుల నుంచి భూములు లాగి స్వలాభం కోసం సెజ్జులన్నారు. అక్రమ మైనింగుతో కోట్లు దండుకున్నారు. వందలాది మంది తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, సగటు మానవుని అవసరాలు తీర్చే ప్రభుత్వము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకునిగా నిరంతరం ప్రజల కోసం పనిచేశారు మన చంద్రబాబు. సెజ్ల అవినీతి, బయ్యారం గనుల కైంకర్యం, బాబ్లీపై పోరాటం,
లక్షల కోట్ల అవినీతి, హత్యా రాజకీయాలపై ప్రతిపక్ష నాయకుడిగా అలుపెరగని పోరాటం చేశారు చంద్రబాబు. ఉత్తరాఖండ్, కర్నూలు వరదల్లో నేనున్నాను అంటూ లక్షలాది మందిని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతరుల అరాచక పాలనలో అష్టకష్టాలు పడుతున్న తెలుగువారికి నేనున్నాను అంటూ భరోసానివ్వాలనే తలంపుతో వస్తున్నా మీకోసం అంటూ సాహసోపేత పాదయాత్ర చేశారు చంద్రబాబు. వైద్యులు, శ్రేయోభిలాషులు వద్దని వారిస్తున్నా 6 పదులు పైబడిన వయసులో పాదయాత్రను ప్రారంభించారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 పట్టణాలు, 5 నగరాలు, 1253 గ్రామాల గుండా ఆయన కాలిబాట సాగింది. దారి పొడవునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై అక్కడికక్కడే అధికారులకు విజ్ఞాపనలు పంపుతూ తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. సమస్యల సుడిగుండంలో ఉన్న తమను కాపాడడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు బలంగా నమ్మారు. కానీ అనేక నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించడం జరిగింది. తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఆంధ్రలో విజయ దుందుభి మోగిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించి అధికారంలోకొచ్చింది తెలుగుదేశం. అరాకొరా వసతులతో, లోటు బడ్జెట్తో ఉన్న నవ్యాంధ్రను అగ్రపథాన తీసుకెళ్లాల్సిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు మన చంద్రబాబు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రగతి పథం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆంధ్రలో అధికార పక్షం, మరో పక్కన తెలంగాణలో ప్రతిపక్షం. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే క్రమంలో ఒక్కో అడుగు వేస్తోంది మన తెలుగుదేశం పార్టీ. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, అండమాన్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా తెలుగు జాతి కష్టంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేమున్నాము అంటూ ముందుకొచ్చే పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం కార్యకర్తగా, నాయకునిగా ఉన్నందుకు గర్విద్దాం. సదా తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. తెలుగు జాతి ఔన్నత్యంలో భాగస్వాములమవుదాం. జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!